హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ మంత్రులు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగున్నారా? ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకైతే వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా. వరలక్ష్మి వ్రతానికి నైవేద్యాలు, ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. సో దానికోసం అయితే కదా నేను కొన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాను. అంటే పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇవాళ అయితే కదా కొన్ని నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. పాయసం, దద్దోజనం అండ్ బూరెలు, పూర్ణం బూరెలు ఉంటాయి కదా, పూర్ణం బూరెలు, బెల్లం అన్నం ఇవి అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ 4 కలిపి ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు ముఖ్యంగా నైవేద్యాలు కదా. సో సింపుల్గా 1 అవర్లో ఈజీగా అయిపోయే విధంగా అయితే కదా కొన్ని టిప్స్తో అయితే నేను నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టైటిల్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతానికి నేనైతే నైవేద్యాలు ప్రిపేర్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అని 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఈ 4 ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి, చాలా బాగుంటుంది. బట్ ఎలా చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్పాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే మనకు నైవేద్యాలు టైం పడుతుంది కదా. సో అలా ప్రీ ప్లాన్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే కంప్లీట్గా చూడండి. ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా పూర్ణం బూరెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనము లేస్తానే మనం పూర్ణం బూరెలకు టైం పడుతుంది కాబట్టి ఇవి నానబెట్టి పెట్టుకుంటే మనకి పని అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఇంకా పూర్ణం బూరెలకి అయితే 1 గ్లాస్ శనగపప్పు నానబెట్టుకున్నాను. బట్ పిండి కోసం 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు రైస్ వేసేసుకొని రెండింటిని ముందు లేచిన వెంటనే మన స్నానము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పని ఇది చేసామంటే మిగతా పనుల తర్వాత అంతలోపు ఇవి నానేస్తాయి. ఇంకా 1 అవర్ తర్వాత శనగపప్పును అయితే తీసేసుకోవాలి. కుక్కర్లో వేసేసి వాటర్ ఎక్కువ వేయకోకుండా 1 గ్లాస్కి 1 గ్లాస్ అంటే బ్యాల్ ఓన్లీ మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక 4 విజిల్స్ పెట్టామంటే మనకు ఖచ్చితంగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ విజిల్స్ వేసామంటే శనగపప్పు అనేది మెత్తగా అయిపోతుంది, అంత మంచిగా రావన్నమాట. అదే బూరెలు అనేది చేస్తూ ఉండేప్పుడు మొత్తం లూజుగా ఉండి అయిపోతుంది. సో అందుకనేసి వాటర్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి. ఎందుకంటే ముందుగానే మనం నానబెట్టి పెట్టాం కాబట్టి ఈజీగా 4 విజిల్స్కి అయితే ఆటోమేటిక్గా ఉడికిపోతాయి. ఇంకా ఉడికిన తర్వాత అందులో వాటర్ ఉంది అనుకుంటే తీసేసేయండి, వాటర్ ఏం లేదు అనుకుంటే బెల్లం అయితే యాడ్ చేసేసేయండి. నేను 1 గ్లాస్ బెల్లానికి ఒక 70% బెల్లం అయితే తీసుకున్నాను. మన స్వీట్నెస్ని బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత యాలకలు వేసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ అయితే గ్యాస్ మీద పెట్టామంటే బెల్లము ఇవంతా కరిగిపోతుంది. తర్వాత ఇదంతా మొత్తం కూల్ తగ్గిన తర్వాత మనము దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ ముందుగానే చేసుకోవాలి, ఎందుకంటే ఈ పూర్ణము ఇవన్నీ ఆరాలు కాబట్టి ఈ ప్రాసెస్ చేసేసుకొని మనం పక్కన పెట్టుకుంటే మిగతా ప్రసాదాలు అయిపోయిన వెంటనే లాస్ట్లో ఈ బూరెలు చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫ్యాన్ కింద కానీ లేదంటే పక్కకు పెట్టేసామంటే ఆటోమేటిక్గా చల్లగా అయిపోతుంది. మనం వేరే ప్రసాదాలు చేసే లోపల ఇది చల్లగా అయిపోతుంది, తర్వాత చేసేసుకోవచ్చు. ఇంకా ఇందుకోసం అయితే పిండి కోసం అయితే మినప్పప్పు, బియ్యం ఇవి నానబెట్టి పెట్టుకున్నాను కదా, అవి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా ఆప్షనల్ అండి, ఎందుకంటే వేసుకుంటే గట్టిగా లేకుండా బురగబురగా చాలా బాగుంటాయి అన్నమాట. లేదా అలాగే వేసామంటే కొంచెం గట్టిగా ఉంటుంది పిండి అనేది పైన. సో అందుకనేసి బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి పిండిని. ఇంకా తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇవి అయితే ఆరిపోతుంది కదా, ఆరిపోయిన తర్వాత ఇలా వంటలు చేసేసుకోవాలి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని చేతికి మంచిగా ఇలా వంటలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న చిన్న వంటలాగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఈ చేసుకున్న ఈ పూర్ణం ఉంటుంది కదా, పూర్ణం బాల్స్ని పిండిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చేతితోనే వేస్తాను నేనైతే బట్ ఏంటి ఇలా నల్లగా కనిపిస్తుంది అంటున్నారు. నేను ఆయిల్ పెట్టేసి కొంచెం అలా పక్కకి వెళ్ళేసరికి మా పాప దాంట్లో పూర్ణం వేసేసిందండి. ఇంకా ఆయిల్ చేంజ్ చేయలేక లాస్ట్ ఆయిల్ ప్యాకెట్ ఉండింది, ఇంకా అదే వేసాను. సో అందుకని చేంజ్ చేయక ఆయిల్లోనే వేసాను. అందువల్ల పిండి అంతా ఇలా అతుక్కునేట్లా అయింది. సో ఇది ఒక మిస్టేక్ అండి, చూసుకోండి. అంటే చెప్తున్నాను ఏంటి ఇలా ఉంటాయి అంటారు అనేసి మళ్ళీ నేనైతే నా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను. ఇంకా తర్వాత ఈజీగా చేశారు కదా పూర్ణం బూరెలు ఎలా చేసేసుకోవాలో. ఇంకా తర్వాత వచ్చేసి మనం పెరుగన్నము, లెమన్ రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా ఒకేసారి అన్నం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు నేనైతే పెరుగన్నానికి అదే దద్దోజనానికి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అన్నం కడిగేసి శుభ్రంగా ఇలా అన్నం మంచిగా ఒక 1 అవర్ బియ్యం నానబెట్టేటుంటే ముందే నానబెట్టుకుంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా అన్నం అయిన వెంటనే అన్నం తీసి చల్లారించుకోవాలి.
ఇంకా అన్నం ఒక గిన్నెలోకి తీసి మనం పక్కన పెట్టామంటే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. ఇంకా చల్లారిన వెంటనే దీంట్లోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇది నేను మార్నింగ్ అయితే గనుక ఇంకా పెరుగు అప్పటికప్పుడు వాడలేదనమాట. సో, మీగడతోటి పెరుగు ఉండింది. మరీ ఎక్కువ మీగడైతే ఎగురులాగా ఉంటుంది కదా! సో, అలా కాకుండా కొంచెం గట్టి పెరుగు, కొంచెం మీగడ యాడ్ చేసేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా కలిపేసుకుంటే సరిపోతుంది పెరుగన్నం అనేది. చాలా బావుంటుందండి. ఇది మీగడతోటి చేసిన పెరుగన్నం పోపేస్తే గన ఎక్సలెంట్‌గా ఉంటుంది. ట్రై చేయండి కావాలంటే ఇట్లా ప్రసాదంగా కాదు మనమే తింటాం కదా ప్రసాదమైన చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇలా పెరుగు వేసేసి అన్నం మొత్తాన్ని కలిపేసిన తర్వాత లాస్ట్ ప్రాసెస్ పోపు వేసేసేయడమే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని అందులోకి పోపు దినుసులు ఇవి చాలామంది ఇవి ఏమంటారు పచ్చిమిర్చి వేస్తారు. నేనైతే పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయనండి. ఇంకా ఒట్టిమిరపకాయలు, జీడిపప్పు ఇవన్నీ వేసి లాస్ట్‌లో దించేటప్పుడు కొంచెం ఇంగువ వేయండి. చాలా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. స్మెల్ బావుంటుంది. చాలా అంటే చాలా బావుంటుందనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ స్మెల్ కోసమైనా తింటారనమాట. చాలా బావుంటుంది పెరుగన్నంలోకి, ఇంగువ, పులిహోరలోకి వీటిలోకి. ఇలాగ పోపేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇందులోకి కావాలంటే మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. యువర్ చాయిస్. కావాలంటే నా దగ్గర అయితే గనుక గ్రేప్స్, దానిమ్మ ఉన్నాయి. ఈ 2 అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే మన దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది. దద్దోజనం అనేది ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి అన్నం రెడీగా ఉండిందంటే. ఇంకా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పాయసం. పాయసం కూడా ఈజీగానే అయిపోతుంది. సో, దీనికోసం అయితే గనుక పాలు తీసుకొని గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇంకా ఒక సైడ్‌కి పాలు పెట్టేసి, మనం ఒక సైడ్ సేమియాని ఇవన్నీ వేపుకున్నామంటే సరిపోతుంది. పాలనేది ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే, మనకి ఆ మీగడ ఉంటుంది కదా! ఆ మీగడ తీస్తూ ఒక 10 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ మీగడ దాంట్లో కరగడం వల్ల ఒక డిఫరెంట్ మలై టేస్ట్ లాగా వస్తుంది. సో, ఇదైతే చూడండి. ఇంక ఇలా పాలు తీసి పక్కన పెట్టుకొని, ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి వేసేసి ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత, మనం ఇందులోకి సేమియా అనేది యాడ్ చేసుకొని సేమియాని కూడా ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా అదే నెయ్యిలోకి మనము ఇంకా అంటే ఏరే ప్యాన్ పెట్టేయకోకుండా ఈజీగా అయిపోతుంది కదా పని. మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఏరే ప్యాన్‌లో లాస్ట్‌లో డ్రై ఫ్రూట్స్ ఏయించడం వల్ల పని అనేది లేట్ అవుతుంది. సో, అలా కాకుండా ఇలా ప్రాసెస్‌గా ఒక టైమింగ్‌లో మనం చేసుకున్నామంటే ఈజీగా అనేది పని అయిపోతుంది. ఇంకా అదే ప్యాన్‌లోకి సో, మన గిన్నెలు కూడా తక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇంకా అదే ప్యాన్‌లోకి సేమియా వేసి లైట్‌గా ఇట్లా కలర్ వచ్చేంత వరకు ఏపుకోవాలి. ఈ సేమియాని చాలామంది ఏపుకోకుండా అలాగే పాలల్లో వేసేస్తారు. అలాగే పాలల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే బంకగా ఉంటుందండి. జిగట జిగట ఒక్కొక్కసారి ఉంట కట్టేయడం సేమియాలు అలా ఉంటుంది. సో, అలా కాకుండా సేమియాని ఇలా నెయ్యిలో వేయించి తర్వాత పాలల్లో యాడ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. బంక లేకోకుండా బాగా విడివిడిగా మంచిగా ఉంటుందనమాట పాయసం అనేది. కావాలంటే మీరు గమనించండి ఒకసారి వేపుకోకుండా అలాగే సేమియా ఏసి అప్పుడు జిగటగా ఉన్నట్టు ఉంటుంది. సో, ఇలా మనం నెయ్యిలో వేయించుకున్నామంటే చాలా టేస్ట్ ప్లస్ చూడ్డానికి బాగుంటుందనమాట బంకగా లేకోకుండా. ఇంక ఇలా సేమియా వేసినాక ఒక 10 మినిట్స్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి సేమియా ఉడికేంత వరకు. సేమియా ఉడికిన తర్వాత ఇందులోకి పంచదార యాడ్ చేసుకోవడమే షుగరు. మన టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ అయితే గనుక యాడ్ చేసుకోండి. ఏమిటి అంటే ఇలాంటి పాయసంలో షుగరే యాడ్ చేయాలి. బెల్లం ఇవి యాడ్ చేస్తే అంత బాగుండదనమాట పాల సేమియాకి. సో, షుగరే యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఒక 10 మినిట్స్‌లో అయితే మనకి దేవునికి నైవేద్యంగా అయితే అయిపోతుంది. ఇంకా ఎందుకంటే కొంచెం పాలు ఎక్కువగానే తీసుకోండి. ఇది దగ్గర పడుతుందనమాట. మనము అలాగే ఉంచేస్తాం కదా! పెట్టే కొద్దీ చల్లారే కొద్దీ దగ్గర అవుతుంది పాయసం అనేది. బాగా క్రీమీ లాగా వస్తుంది. సో, అందుకని కొంచెం పాలైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీస్ అయితే గన నైవేద్యాలు ఈజీగా సింపుల్‌గా ఎలా చేసుకోవచ్చో చెప్పాను కదా! సో, ఇంకా ఏంటి అంటే గన బెల్లం అన్నం అనేది ఒక షార్ట్‌లో అయితే అప్లోడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికైతే ఈ విధంగా అయితే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.